ఆత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తుంది. మన ఆత్మీయంగా బంధకములు ఉండలేదన్నమాట. ఒకవేళ మీరు ఇద్దరితో కోపం పెట్టుకొని, సీక్రెట్ అయినా సరే కోపం పెట్టుకొని లోపల పెట్టుకొని ఉండే స్పిరిచువల్ బౌండేజ్ వస్తాయి అనమాట. కాబట్టి మనం ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తితో కూడా హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు మనం పెట్టవద్దనమాట. సోదరం హల్లెలూయా. హృదయ శుద్ధి గెలవారు ధన్యులు, ఎందుకంటే వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుంది. దేవుని శక్తి అధికంగా ప్రవహిస్తుంది, పునరుద్ధరణ శక్తి అధికంగా ప్రవహిస్తుంది. కాబట్టి మన ఆత్మ నుండి దేవుని శక్తి ప్రవహించినప్పుడు సాతాన్ ప్రియులు మన దగ్గరికి రాదనమాట. ఒకవేళ వచ్చినా కానీ పారిపోతాయి, నిలబడలేదన్నమాట, మన దగ్గర ఉండలేదు. కానీ ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గరే ఈవిల్ స్పిరిట్ ఈజీగా రావచ్చు. కానీ ఆత్మీయంగా బంధించబడలేని వ్యక్తుల దగ్గరే ఈవిల్ స్పిరిట్ నిలబడలేదు, అది పారిపోవాలి. ఎందుకంటే దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. దేవుని సన్నిధిలో దేవుని శక్తి